ఈ ఏడాది ప్రకృతి విపత్తుల్లో ప్రపంచ గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని చెప్తున్నారు. ఓవైపు యుద్ధాలు, మరోవైపు ఆకలి కేకలు, విద్వేషాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతుందని అంటున్నారు. అంతేకాదు ముడి చమురు ధరలు భారీగా పెరిగిపోతాయని, దీంతో ప్రజలు ఏమి కొనాలి, ఏమి తినాలి అనే స్టేజ్‌లో ఆలోచిస్తారు. ఈ ఏడాదిలో మన దేశంలో శ్రావణ, భాద్ర మాసాల్లో అంటే సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఒకవైపు తుఫాన్లు దేశాన్ని అల్లకల్లోలం చేస్తే, మరోవైపు తాగడానికి చుక్క నీరు కూడా లేకుండా ప్రజలు అల్లాడిపోతారని కాలజ్ఞానంలో ఉన్నట్టు చెప్తున్నారు. భూకంపాలు, వరదలు, కొత్త రోగాలు మరింతగా పెరుగుతాయని కాలజ్ఞానంలో ఉన్నట్టు వీరబ్రహ్మేంద్రం గారి శిష్య పరంపర చెప్పటం జరుగుతుంది. అంతేకాదు ఈ ఏడాది సముద్రం ముందుకు చొచ్చుకువచ్చి తీర ప్రాంత నగరాలను ముంచెత్తుతుందంట. తిరుపతి వెంకటేశ్వర స్వామి కుడిభుజం కదలటం మొదలవుతుందని, కొన్ని చోట్ల ఆలయాల్లో వింత శబ్దాలు వినిపిస్తాయని చెప్తున్నారు. కృష్ణా, గోదావరి నదులకు వరుసగా వరదలు వస్తాయని, కృష్ణా నది మధ్యలో ఈ సంవత్సరం బంగార రథం కనిపిస్తుంది. ఆ రథం కాంతిని చూసిన ప్రజలు కళ్ళు పోతాయని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు రాసినట్లు